ఈరోజు ఒక టాపిక్ చెప్తాను. అమ్మ, నాన్న, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి. అక్కడ సరిహద్దుల్లో, బోర్డర్స్‌లో సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళు మనకేమీ కారు. మన సొంత బంధువులు కాదు. ఎవరో. కానీ వాళ్ళు మన కోసం ఏ బంధం లేకపోయినా మనల్ని కాపాడడానికి ఉన్నారు. ఈ దేహానికి ఒక తిండి అనేది అవసరమని ఫార్మర్స్ ఉన్నారు. ఈ చుట్టుపక్కల పారిశుద్ధ్యం అవసరం అని చెప్పని పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. అవునంటారా? కాదంటారా? కానీ ఈ చిన్న చిన్న ఆస్తుల కోసం అన్న, అక్క, తమ్ముడు ఇట్లా ఒక బంధుత్వం అనేది లేకుండా శత్రువులం అయిపోతున్నారు. రోడ్డున పడుతున్నారు. కొందరైతే పగలు ప్రతీకారాలే ముఖ్యం, ఆస్తులే ముఖ్యం అని చెప్పి దూరం చేసుకుంటున్నారు. కానీ అక్కడ చూసారా సరిహద్దుల్లో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. కానీ మనం వచ్చి ఒక్క నిమిషం అసలు మన ప్రాణం మరో నిమిషం మనది కాదండి. ఆ ప్రాణాలనే లెక్క చేయకుండా వాళ్ళు మన కోసం ఎంత సెక్యూరిటీ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఎంతకాలం మనం బతుకుతాము అనేది కూడా తెలియదు. ఈ తిండి ఎంతవరకు శాశ్వతం అనేది కూడా తెలియదు. ఏది శాశ్వతం కానీ ఈ లోకంలో. కానీ క్షణిక ఇది కోసం ఆస్తి ఉంటే బాగుంటామేమో అనే భ్రాంతితో ఆస్తుల కోసం ఉన్నది నలుగురికి ఇస్తేనే దానికి విలువ అండి. లేకుండా ఎత్తి పెరిగి మురిగిపోతుంది. అవునంటారా? కాదంటారా? దీనికోసం ఒక తల్లి బిడ్డ ఏమీ లేకుండా అక్క, తమ్ముడు అనే ప్రాణాలకు కూడా తెగిస్తున్నారు. ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు. అక్కడ మన సోల్జర్స్ కాదు. చూడండి, మీరే చూడండి. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కానీ వాళ్ళు ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నారు. కానీ మనం మాత్రం ఆస్తులు, పగలు, మనకి ఇది కావాలా, ఆస్తులు కావాలా, పగలు కావాలా, ప్రతీకారాలు కావాలా, పంతాల కోసం నిండు బంగారం లాంటి జీవితాలని ఏం చేస్తున్నారు చెప్పండి. పక్కన వాడి ప్రాణం మనది కాదని చెప్పి తెలిసి కూడా ఎందుకు మారండి. ఇక్కడైనా మారండి. మనతోనే మార్పు రావాలి. మార్పు అనేది సంతోషంగా జీవించడానికి మార్గాలు ఎత్తుక్కోండి. అది ఉత్తమం.